నమస్తే అండి. నేను మీ డాక్టర్ కె సంయుక్త, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ యూరో గైనకాలజిస్ట్, శ్రీకర హాస్పిటల్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్. సో 50 ఏళ్ళు వయసు పైబడిన వాళ్ళలో మనం చాలా కామన్గా చూసేది ప్రాస్టేట్ గ్రంథి వాపు అండి. చాలామంది భయపడుతూ ఉంటారు. వాళ్ళకి అల్ట్రాసౌండ్ రిపోర్ట్లో కానీ ఎప్పుడైనా జనరల్ చెకప్కి వెళ్ళి ప్రాస్టేటో మెగాలి అని చూసినా, బినైన్ హైపర్ప్లేషియా ఆఫ్ ప్రాస్టేట్ అని చూడగానే వాళ్ళది ప్రాస్టేట్ క్యాన్సర్ అనుకొని బాగా భయపడుతూ ఉంటారు. సో అలాంటి టైంలో జనరలీ భయపడాల్సిన అవసరం లేదు. ప్రాస్టేట్ గ్రంథి వాపు అనేది 50 ఏళ్ళు పైబడిన మగవాళ్ళందరిలోనూ వస్తుంది. మన జుట్టు తెల్లబడ్డం లాంటిది. సో ఈ ప్రాస్టేట్ గ్రంథి వాపు అన్నది వచ్చినప్పుడు జనరలీ ఎటువంటి లక్షణాలు ఉంటాయంటే, మూత్రం కొంచెం కొంచెం ఎక్కువసార్లు రావడం, రాత్రిపూట ఎక్కువసార్లు లేవడం మూత్రం వెళ్ళడానికి, మూత్రం ఆగాగి రావడం, మూత్రం సన్నగా రావడం, మూత్రం వెళ్ళడానికి ముక్కాల్సిన అవసరం, కొన్నిసార్లు మూత్రం మొత్తం వెళ్ళినట్టు వాళ్ళకి అనిపించదు, మళ్ళీ మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళాలనిపిస్తుంది. కొంతమందికి మూత్రంలో మంట రావడము, లేకపోతే మూత్రంలో ఎర్రగా రావడము, కొన్నిసార్లు ఆ ప్రాస్టేట్ గ్రంథి బాగా పెద్దగా ఉంటే కిడ్నీ మీద కూడా ప్రెషర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఇటువంటి లక్షణాలు ఏమైనా ఉంటే తప్పకుండా యూరాలజిస్ట్ని కలవాలి. చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, ఇదే లక్షణాలు ప్రాస్టేట్ క్యాన్సర్లో కూడా ఉంటాయా అని. ప్రాస్టేట్ గ్రంథి వాపు క్యాన్సర్లో ఈ లక్షణాలు మాత్రం సిమిలర్గా ఉంటాయండి. సో మనకు అది ప్రాస్టేట్ క్యాన్సర్ అని ఎప్పుడు తెలుస్తుంది అంటే, జనరలీ అల్ట్రాసౌండ్ చేసినప్పుడు కొంచెం పెద్దగా ప్రాస్టేట్ ఉండడం, లేకపోతే పర్ రెక్టల్ ఎగ్జామినేషన్ అంటారు. అంటే మనము చెయ్యి పెట్టి ఎగ్జామిన్ చేసినప్పుడు మనకు ప్రాస్టేట్ గ్రంథి బాగా గట్టిగా, లేకపోతే ఒక చిన్న గడ్డలాగా చేతికి తగులుతున్నప్పుడు, లేకపోతే సీరం పిఎస్ఏ అంటారు. అంటే ప్రాస్టేట్ గ్రంథి వాపు ఉన్నప్పుడు ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అనే టెస్ట్ని తప్పకుండా చేస్తాము. దాంట్లో ఆ వాల్యూస్ కొంచెం 10 కంటే ఎక్కువ ఉన్నప్పుడు, అలాంటి దాంట్లో ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంది అని డౌట్ వచ్చినప్పుడు మనం బయాప్సీ చేసి నిర్ధారించుకుంటాం అన్నమాట. ప్రాస్టేట్ గ్రంథి వాపు అన్నది అందరికీ చాలా కామన్గా వచ్చేది కాబట్టి ఆల్మోస్ట్ 80 నుంచి 90% మందికి అసలు సర్జరీ అవసరమే లేదండి. ఈ లక్షణాలుండి యూరాలజిస్ట్ని కలిస్తే మెయిన్లీ దీనికి మెడికల్ మేనేజ్మెంట్ అంటే మందులతోనే ట్రీట్ చేయొచ్చు. ఎప్పుడైనా సడన్గా యూరిన్ ఆగిపోయినా, ప్రాస్టేట్ గ్రంథి చాలా పెద్దగా ఉన్నా, తరచుగా మూత్రంలో ఇన్ఫెక్షన్స్ వస్తున్నా, లేకపోతే ప్రాస్టేట్ గ్రంథి వాపు మరీ పెద్దగా ఉండడం వల్ల కిడ్నీస్ మీద ప్రెషర్ పడుతున్నా, మూత్రంలో రక్తం పోతున్నా, ఇలాంటి సిచ్యువేషన్స్లోనే ప్రాస్టేట్కి సర్జరీ చేస్తాం. మామూలుగా జస్ట్ సిమ్టమ్స్ ఉండి ఇంకేం ప్రాబ్లం లేదంటే దానికి మెడికల్ మేనేజ్మెంట్ అంటే మందులు వాడితే సరిపోద్ది. సో చాలామంది ఈ క్వశ్చన్ అడుగుతారండి, యూరాలజీకి నెఫ్రాలజీకి డిఫరెన్స్ ఏంటి అని. సో యూరాలజీ అని మన కామన్ టర్మినాలజీలో అంటాం. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ జెనైటో యూరినరీ సర్జరీ. సో మనం ఏమైనా సర్జరీస్ కిడ్నీకి సంబంధించి, లేకపోతే మూత్ర నాళం లైక్ యూరేటర్కి సంబంధించి, మూత్ర సంచికి సంబంధించి ఏమైనా సర్జరీస్ చేసినా, లైక్ కిడ్నీ రాళ్ల సర్జరీస్ కానీ, ప్రాస్టేట్ గ్రంథి వాపు ఉంటే ప్రాస్టేట్ సర్జరీస్ కానీ, మూత్ర సంచిలో రాళ్ళున్నా లేకపోతే క్యాన్సర్ ఉన్నా దాని సర్జరీస్ చేసే వాళ్ళని యూరాలజిస్టులు అంటారు. నెఫ్రాలజీ అంటే ఏంటంటే మెయిన్లీ ఫిజిషియన్. సో ఏదైనా కిడ్నీలో ప్రాబ్లం ఉన్నా దానికి మెడికల్ మేనేజ్మెంట్ కావాలి అంటే దానికి నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. సో బేసికలీ సింపుల్గా చెప్పాలంటే యూరాలజీ అనేది సర్జరీ పార్ట్, నెఫ్రాలజీ అనేది ఫిజిషియన్ పార్ట్. సో ఎటువంటి సిమ్టమ్స్ ఉంటే యూరాలజిస్ట్ దగ్గరికి రావాలి. జనరలీ మూత్రంలో నొప్పి ఉన్నా, మంట ఉన్నా, పొత్తి కడుపులో నొప్పి వస్తున్నా, నడుము కింది భాగంలో నొప్పి వస్తున్నా, లేకపోతే వాంతులాగా అనిపిస్తున్నా, మూత్రం రంగు మారిన లైక్ రెడ్ కలర్లో వస్తున్నా, జనరలీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో ఇటువంటి సిమ్టమ్స్ వస్తాయి, కిడ్నీ రాళ్ళు. అటువంటి దానికి యూరాలజిస్ట్ని సంప్రదించాల్సి వస్తుంది. మగవాళ్ళు ప్రాస్టేట్ గ్రంథి వాపు అన్న చాలా కామన్. అంటే మూత్రం తరచుగా రావడము, కొంచెం కొంచెం ఎక్కువసార్లు రావడం, రాత్రిపూట నిద్రపోకపోవడము, మూత్రంలో మంట రావడము, మూత్రం ఆగాగి రావడము, మూత్రధార సన్నగా రావడము, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే కూడా తప్పకుండా యూరాలజిస్ట్ని సంప్రదించాల్సి వస్తుంది. మూత్ర సంచిలో కొన్నిసార్లు రాళ్ళున్నా, లేకపోతే మూత్ర సంచిలో ఏమైనా గడ్డలాగా ఉన్నా, అటువంటి టైంలో మూత్రం ఎర్రగా రావడము, లేకపోతే కొంతమందికి మూత్రం నొప్పితో రావడము, మూత్రంలో చీములా రావడము, అలాంటివి వచ్చినా కూడా తప్పకుండా వచ్చి యూరాలజిస్ట్ని సంప్రదించాల్సి వస్తుంది.